హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీషాస్ వరల్డ్ అండి. నేను మీ శిరీష. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. ఏంటి అంటే, కొంతమంది ఏమో సన్నగా అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి వీడియో చేయండి అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో లావ్ అవ్వడానికి వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో ఎక్కువ మెజారిటీ మాత్రం వెయిట్ లాస్కే ఉంది. సో అందుకే ఫస్ట్ వెయిట్ లాస్ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ లావ్ అవ్వడానికి కూడా వీడియో చేస్తానండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇవాళ టాపిక్ ఏంటంటే 7 days డైట్ ప్లాన్ చెప్దాం అనుకుంటున్నానండి. సో మనం చేయాల్సింది ఒక్కటే, ఏంటిదంటే, నార్మల్ లైఫ్లో ఉంటాం మనం, డైలీ స్ట్రిక్ట్ డైట్ చేయాలంటే కుదరదు. సో అలా అని మనకు నచ్చింది అన్నీ అన్హెల్దీ ఫుడ్ తినేసి మనకు కావాలన్నప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అంటే కష్టం అండి. ఒక చీట్ డే పెట్టుకోవాలి. ఆ రోజు మనకు నచ్చినట్టు అన్నీ తినొచ్చు. అది కూడా లిమిటెడ్ పోర్షన్స్లో తినాలి, నచ్చిన ఐటమ్స్ అయినా కూడా. సో నేనేం చేస్తాను, నేను ఎలా ఫాలో అవుతాను అంటే, మెయిన్ వచ్చేసి నేను రోజు స్ట్రిక్ట్ డైట్ ఏం చేయను. అలా అని అన్హెల్దీ ఫుడ్ ఏమో అంతగా తింటాను. వీక్లీ 1 or 2 తింటాను ఖచ్చితంగా. 4 days మాత్రం హెల్దీ ఫుడ్డే తినడానికి ట్రై చేస్తాను. అంటే ఇంట్లో ఫుడ్డే ఖచ్చితంగా. నేను రైస్ తింటాను, రైస్ తినకుండా ఉండడం కష్టం. సో నేను మధ్యాహ్నం ఖచ్చితంగా అన్నం తింటాను. మార్నింగ్ ఖచ్చితంగా ఏదో ఒకటి స్మూతీ అన్నట్టు, చియా సీడ్స్, బనానా, ఓట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక స్మూతీ చేసుకుంటాను. అదే నా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దండి. అప్పుడప్పుడు ఇడ్లీ, దోశ తింటాను, లంచ్ తింటాను. ఈవినింగ్ ఏమంటారు, గోధుమ రవ్వతో కిచిడి చేసుకుంటాను, లేదా చపాతీ చేసుకుంటాను. అంతే. ఇటు ఓట్స్ ఉప్మా అలా చేసుకుంటాను అన్నట్టు డిన్నర్కి. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇవి స్ట్రిక్ట్ డైట్ ఏం కాదు కదండి నా దృష్టిలో. సో ఇవి తినొచ్చు హ్యాపీగా. సో నేను అప్పుడప్పుడు వీకెండ్లో ఖచ్చితంగా నేను పిజ్జాస్, బర్గర్స్, నూడిల్స్ ఇవన్నీ తింటాను. కేక్స్ అవన్నీ. స్వీట్స్ అయితే డైలీ పెట్టినా కూడా తింటాను నేను కూడా. కాకపోతే నేను ఎప్పుడు వెయిట్ పెరిగాను అనిపించగానే 7 days ఒక స్ట్రిక్ట్ డైట్ చేస్తాను, వదిలేస్తాను. లావ్ అవ్వడం ఈజీ అండి, కానీ అది తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా కష్టం. ఫస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎవరైనా సరే చాలా ఓపికగా ఉండాలి. అది అంటే పేషెన్స్గా ఉండాలన్నట్టు. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా పేషెన్స్గా ఉండాలండి. ఎందుకంటే ఇది ఓవర్నైట్ ప్రాసెస్ కాదు, అనుకోగానే సన్నగా అయిపోవడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి. సో ఖచ్చితంగా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫాలో అవ్వాల్సింది ఏంటిదంటే పేషెన్స్, ఓపికతోటి ఉండాలి. ఓకే. సో నేనేం చేస్తాననే చెప్తాను ఫస్ట్. సో ఎప్పుడే కానీ మనం చాలా ఓవర్ వెయిట్ అయ్యేదాకా చూసి అప్పుడు సన్నగా అవ్వడానికి చూడొద్దండి. సో నార్మల్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది కదా, ఎప్పుడో ఒకసారి 2 months 3 months మనం 2 kgs 3 kgs పెరిగామన్నప్పుడు అప్పుడే మనం స్టార్ట్ చేయాలి. వెంటనే వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ నార్మల్ రొటీన్ లైఫ్కి వచ్చేస్తాను అన్నట్టు. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. బాగా పెరిగి తగ్గాలి అని మనం హెల్త్ కేర్ సెంటర్స్కి అటు ఇటు వెళ్ళడం ఎందుకని ఇలా నేను. సో నేనేం చేస్తున్నా చెప్తాను, మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో నేను చెప్పాను కదా, వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా పేషెన్స్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఓవర్నైట్ ప్రాసెస్ కాదు కాబట్టి. అలాగే నమ్మకంతో చేయాలండి. ఏ పని చేసినా మనం నమ్మకం, ఓపికతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అది ఏ పని అయినా కానివ్వండి. అది వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే, దీనికి మనం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన డైట్ ప్లాన్ ప్రాసెసే డిసైడ్ చేస్తుంది అన్నట్టు మన వెయిట్ లాస్ని. సో ఖచ్చితంగా మన డైట్ ప్లాన్ ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి, స్ట్రిక్ట్గా. చీట్ డేస్ ఇప్పుడు మనం చాలా స్ట్రిక్ట్గా అని చెప్పి అలానే మన క్రేవింగ్స్ని ఆపుకొని అంత స్ట్రిక్ట్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు మనకి. అట్లా ఏంటంటే ఇంకెక్కువ తినేస్తాం తర్వాత మనం. అలా కాకుండా మనకు తినాలనిపించినప్పుడు కొంచెం, ఇప్పుడు ఇంత స్వీట్ పీస్ ఉందనుకో, మనకు తినాలనిపిస్తే అందులో హాఫ్ తినేయండి, నో ప్రాబ్లం. ఫుల్ తినకుండా కొంచెం క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. సో అలా అని మొత్తం చూస్తూ తినకుండా ఉంటే, చీట్ డే రోజే తిందాంలే అనుకుంటే, చీట్ డే రోజు ఇంత పీస్ తినాల్సింది పోయి మనం ఒక 5-6 pieces తినేస్తాము. అది వర్కౌట్ అవ్వదు.
స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి కూడా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని క్రేవింగ్స్ ఏమైనా తినాలనిపిస్తే తినేసేయండి. ఇప్పుడు ఇవాళ నేను ఒక ఫంక్షన్స్కి పార్టీస్కి ఇవాళ వెళ్ళాను అనుకోండి, గెట్ టుగెదర్ కిట్టి పార్టీ ఏదైనా ఇవాళ ఫుల్గా అన్నీ తినేస్తాను అనుకోండి, నెక్స్ట్ డే మొత్తం నేను ఫాస్టింగ్ ఉంటాను, డీటాక్స్ డ్రింక్స్ తాగుతాను, ఫాస్టింగ్ ఉంటాను, ఫ్రూట్స్ తింటాను ఒకవేళ ఆకలి అయితే, అంతే. ఇలా ఫాలో అయ్యి చూడండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఇంకేంటిదంటే ఉట్టి డైట్ ఎలోన్ డైట్ ఒక్కటే మన వెయిట్ లాస్కి యూజ్ అవ్వదండి. డైట్తో పాటు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, వాకింగో రన్నింగో ఏదో ఒకటి, జస్ట్ వాకింగ్ చేసినా సరిపోతుంది. ఖచ్చితంగా ఒక ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి డైట్తో పాటు. 2-3 kgs పెరిగాము, తగ్గాలి 7 daysలో, మెయిన్గా 7 days డైట్ ప్లాన్ చేయాలనుకో ఖచ్చితంగా ఒక ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. ఎక్స్ట్రా కిలోస్ కట్అవుట్ అవ్వాలి అంటే డైట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఖచ్చితంగా చేయాలి. చాలామంది అనుకుంటారు వెయిట్ లాస్ ఏం చాలా ఈజీ పని కాదు అని. సో నిజమేనండి, వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ పని కాదు. అలా అని అది ఇంపాసిబుల్ థింగ్ అయితే అస్సలే కాదు. ఈజీ కాదు అలా అని అది ఇంపాసిబుల్ అని కూడా కాదు. మనతోటి కాదు అని కాదు, మనతోటి అవుతుంది ఖచ్చితంగా. మనకు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలని విల్ ఉంటే ఖచ్చితంగా అవుతాము. ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటిది అంటే లేజినెస్గా ఉండద్దు, డిసిప్లైన్డ్గా ఉండాలి. లేజినెస్ వల్ల ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా కిలోస్ పెరగడం తప్ప వెయిట్ లాస్ అయితే అవ్వదండి. ఇండియన్ స్టైల్లో 7 days డైట్ ప్లాన్ చెప్తాను. సో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్లో లెమన్ యాడ్ చేసుకొని తాగాలి. ఇది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లో ఏంటిదంటే మనం ఇడ్లీ, దోశ, బేసన్ చీల, వెజిటేబుల్ పరాతా విత్ కర్డ్, సో బ్రెడ్ని గీతో రోస్ట్ చేసుకొని తినొచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మిడ్ స్నాక్స్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మనం 8:30 ఆ టైంలో చేస్తాం కదా. సో స్నాక్స్ 11 అలా మనకు మళ్ళీ ఆకలేసింది అనుకోని ఇప్పుడు ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తినొచ్చు, లేదా ఫ్రూట్స్ తోటి ఫ్రూట్ చాట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి బాయిల్డ్ వెజిటేబుల్స్, బాయిల్డ్ ఎగ్స్ అలా తినొచ్చు మిడ్ డే స్నాక్స్కి. నెక్స్ట్ వచ్చేసి లంచ్లో దాల్ అండ్ చపాతీ, వెజిటేబుల్ రైతా. సో ఇది ఒకటే రకం, అంటే దాల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దాల్స్ చేసుకోవచ్చు. రైతాస్ వెజిటేబుల్స్ కూడా మనకు నచ్చినట్టు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుక్ చేసుకొని తినొచ్చు కదా, అందులో వేరియేషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మాత్రం దాల్ అండ్ చపాతీ, వెజిటేబుల్ రైతా. ఓకే, ఇది లంచ్కి. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్, ఓన్లీ సూప్స్ తాగొచ్చు, అదే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సూప్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ సూప్స్, లెగ్యూమ్స్ అలా తినొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డిన్నర్, డ్రై ఫ్రూట్స్, నట్సే తీసుకోవాలి డిన్నర్లో. మనకి ఇంకా ఆకలిస్తుంది అనుకుంటే పాలలో బెల్లం వేసుకొని తాగొచ్చు, మిల్క్ విత్ జాగరీ. ఈ 7 days డైట్ ప్లాన్ వల్ల బెనిఫిట్స్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ అండ్ హెయిర్ న్యాచురల్గా ఫ్రెష్గా క్లీన్గా కనిపిస్తుంది. ఇది ఇంకా మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. దీనివల్ల మన మూడ్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అన్నట్టు. మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మనం డిసప్పాయింటెడ్గా, ఇప్పుడు హెవీగా తిన్నప్పుడు చూడండి మన మైండ్ పని చేయదు అలా. సో ఇలా లైట్గా 7 days డైట్ ప్లాన్ చేసి మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, మన డైజెషన్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అన్నట్టు. దీనివల్ల ఏంటిదంటే మన గట్ హెల్త్ చాలా బాగుంటుంది. గట్ హెల్త్ అంటే మన ఇంటెస్టైన్, ఎసోఫాగస్ అంటే ఆహార నాళం అంటారు కదా, స్టమక్, ఇవన్నీ గట్ హెల్త్ కిందకి వస్తాయి. వీటి హెల్త్ బాగుంటుంది అన్నట్టు ఈ 7 days డైట్ ప్లాన్ మనం చేయడం వల్ల. ఈ గట్ హెల్త్ అనేది ఏంటిదంటే మనం తిన్న ఫుడ్ అంతా కూడా కంఫర్టబుల్గా డైజెషన్ చేయడానికి యూజ్ అవుతుంది. మన గట్ హెల్త్ బాగుంటేనే మనం ఏ హెల్దీ ఫీడ్ ఇచ్చినా మన బాడీకి అది అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. గట్ హెల్త్ బాగాలేదనుకోండి, మనం ఎన్ని తిన్నా మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు. సో అందుకు అప్పుడప్పుడు ఈ 7 days డైట్ ప్లాన్ ఫాలో అవుతే చాలా మంచిది, బాగుంటుంది. 7 days డైట్ ప్లాన్ తోటి మనం ఫుల్గా బెనిఫిట్స్ దొరకాలంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. టిప్ నెంబర్ 1 వచ్చేసి త్రూ అవుట్ ద డే మనం హైడ్రేటెడ్గా ఉండేలాగా చూసుకోవాలి. దీనికి మనం చేయాల్సింది ఖచ్చితంగా వాటర్ తాగుతూ ఉండాలి. ఊరికే మినిమం 8 glasses ఆఫ్ వాటర్ ఎనఫ్ అండి. ఈ వాటర్ తాగుతూ ఉండడం వల్ల ఏంటి బెనిఫిట్, మనకి ఊరికే హంగ్రీ ఫీల్ అవ్వం, ఆకలి వేయదు.
ఇంకొకటి ఏంటిదంటే గోరువెచ్చని నీళ్ళు తాగితే వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. మీ ఇష్టం, గోరువెచ్చని తాగొచ్చు, నార్మల్ తాగొచ్చు, ఇట్స్ అప్ టు యూ అనమాట. సో టిప్ నెంబర్ 2 వచ్చేసి ప్లాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. కానీ మన బాడీ బ్రేక్ తీసుకోవాలి అనుకుంటే బ్రేక్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎప్పుడు డైట్ చేయని వాళ్ళు 7 డే డైట్ కూడా స్ట్రిక్ట్గా చేయలేరు. 3 days చేసిన వాళ్ళ వల్ల కాకపోతే ఒక డే బ్రేక్ తీసుకోవచ్చు అన్న. ఆ బ్రేక్ డేని మనం చీట్ డేగా కన్సిడర్ చేయొచ్చు అని. చీట్ డే అండ్ మీకు నచ్చినవి అన్నీ తినండి, క్రేవింగ్స్ తగ్గించుకోండి, సాటిస్ఫై యువర్ సెల్ఫ్ అండ్ యువర్ హంగర్ అనమాట. ఓకేనా. టిప్ నెంబర్ 3 వచ్చేసి మనం స్ట్రిక్ట్గా డైట్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏంటిదంటే మినిమం 8 hours స్లీప్. మన బాడీకి రెస్ట్ కూడా కావాలి అంతే. మనం ఇంత స్ట్రిక్ట్ డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి దానికి సరిపడా మనం స్లీప్ ఇవ్వకపోతే మన బాడీకి ఈ ఏ డైట్ ప్లాన్ నో యూజ్ అనమాట. సో ఖచ్చితంగా 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ అయితే ఇవ్వాలి మన బాడీకి ఖచ్చితంగా. మనం చేసిన హార్డ్ వర్క్ అంతా డ్రైన్ అయిపోతుంది కరెక్ట్గా. ఖచ్చితంగా డైలీ 8 hours ఆఫ్ స్లీప్ మన బాడీకి ఇవ్వకపోతే. సో ఇవన్నీ టిప్స్ అండి. ఒకవేళ మీకు నోట్స్ లాగా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అది కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా చాలా యూస్ఫుల్ వీడియోస్ వస్తాయి ముందు. సో నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.